హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ అంశం తీవ్ర కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ మీద ప్రభుత్వం వేటు వేయడమే కాక అతడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకైతే ఆదేశించింది. దీంతో మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సుమంత్ ని అరెస్టు చేయడానికి కొండా సురేఖ ఇంటికి వెళ్లిన పోలీసులను ఆమె కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. అంతటితో ఆగక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ల మీద తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. దీనిపై విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదానికి ఎండ్ కార్డు అయితే పడిందండి. కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు అయితే తెలిపి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ అయితే పెట్టారు. కొండా సురేఖ ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ గారు తప్పుపట్టారు. కూతురు చేసిన దానికి సురేఖ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు తెలిపారండి. కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మా కుమార్తె ఏదో ఆవేశంలో మాట్లాడింది. పోలీసులు ఇంటికి రావడంతో వల్ల ఆందోళనకైతే గురై సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడింది. మా కుమార్తె చేసిన దానికి బదులుగా నేను క్షమాపణ చెప్తున్నానంటూ కొండా సురేఖ ప్రకటన అయితే చేశారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.